హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సాయి శ్రీజ గోవింద్. మీరు బాగుంది, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను మీ శ్రీజ. మేమందరం కలిసి ఎక్కడికి వెళ్తున్నామంటే తిరుమలకి వెళ్తున్నాం. సో ఎంతమంది వెళ్తున్నామంటే ఫ్యామిలీ అనమాట. ఫ్యామిలీలో మా తమ్ముడు అలాగే ఫ్రెండ్స్ అంటే ఎవరు అనుకుంటున్నారు కదా, మా ఆయన వాళ్ళ చెల్లెళ్ళు అనమాట. సో అందరూ కలిసి అయితే వెళ్తున్నాం. నైట్ 10కి బయలుదేరాం. సో మధ్యలో నిద్ర వస్తుంటే అందరూ ఆగి కాఫీ డేలో ఆగామన్నమాట. అక్కడ కాఫీ తాగుతుంది, కూల్ కాఫీ తాగుదామని అక్కడ దిగామన్నమాట. సో కాస్ట్ చూస్తే బీభత్సంగా ఉంది, అయినా కూడా తగ్గేదే లేదంటే మేమైతే తీసుకున్నాం. కాఫీ డే అంటేనే కాస్ట్ అందరూ తెలిసిందే కదా. సో మావాడైతే కోల్డ్ కాఫీ అని తాగుతున్నాడు. అది అసలు ఏమైనా బాగుందా, చల్లగా ఉంది అందులో ఈ క్లైమేట్లో. చూసారా, ఆల్రెడీ ఆల్మోస్ట్ చేరుకున్నాం. మేమైతే ఖాళీ నడకతో వెళ్ళాలని మేమైతే అనుకున్నాం అనమాట. సో ఇది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో వెళ్ళాలనుకున్నాం. ఏదో చెప్తారు కదా, మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళలేము, దేవుడు రప్పించుకోవాలనుకుంటే వెళ్ళగలము అని. అది ఇదేనేమో. సో 3 years నుంచి మేము వెయిట్ చేస్తున్నాం, వెళ్ళాలి అని. ఇప్పుడైతే ఆ కోరిక తీరిపోయింది. అది కూడా మేము ఫ్యామిలీ అందరూ కలిసి నడిచి వెళ్తున్నాం అనమాట. సో ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ. అసలు ఇంకో విషయం తెలుసా, మా వారు నన్ను పెళ్లి చేసుకొని ఇంతవరకు ఎప్పుడు నడవలేదు, కాలు నడకదు. ఫస్ట్ టైం నా వల్ల పాపం మా ఆయన్ని కూడా ఇబ్బంది పెట్టేశాను అనమాట. నేనైతే చాలాసార్లు అయితే వెళ్ళున్నాను. సో పిల్లల్ని మా వారిని అదే గోవింద్ గారిని తీసుకెళ్ళడం ఫస్ట్ టైం అనమాట. నేనైతే ఇబ్బంది పెడతారేమో అని అయితే అసలు భలే అనుకున్నాను. నిజంగా అయితే ఇబ్బంది అయితే అసలు ఎక్కడా పెట్టలేదు. చాలా బాగా నడిచేశారు అందరూ. ఇదైతే అలిపిరి మెట్లే కాదు, శ్రీవారి మెట్లు అనమాట. ఇక్కడ నుంచి స్టార్టింగ్ ముందు ఇందాక క్యూ చూపించాను కదా, చూసారు ఎంతమంది జనాలు ఉన్నారో. అక్కడ టోకెన్ తీసుకొని ఈ విధంగా టోకెన్ తీసుకున్నాక దాంట్లో టోకెన్లోనే టైమింగ్ వేసేసి ఉంటారు. నాకు తెలిసి ఇలా బస్సుల్లో అలా వెళ్ళడం కన్నా ఇలా టోకెన్ తీసుకుని ముందుగానే వెళ్ళి నడిచి వెళ్తుంటే దర్శనం మాత్రం నిజంగా చాలా బాగా జరిగింది. లాస్ట్ టైం కూడా మేము అలాగే వెళ్ళాం, మా అన్న నేను అనమాట, మా తమ్ముడు. అప్పుడు కూడా ఇలాగే జరిగింది. నడిచి వెళ్తేనే చాలా బాగుంది అని నాకైతే అనిపించింది. ఇది వచ్చి అలిపిరి మెట్లు అయితే కాదు, శ్రీవారి మెట్లు అనమాట. అమ్మవారి కోసం నన్ను వెతుక్కుంటూ వచ్చారు కదా, ఆ మెట్లు శ్రీవారి మెట్లు అని అంటారు. సో ముందుగా దేవుని దర్శించుకొని దండం పెట్టుకొని మేమైతే ముందుకు వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడి నుంచి స్టార్టింగ్ వరకు ఎండ్ వరకు అలాగే ఉంది. అసలు అంతా రోడ్ లాగే ఘాటు మెట్లు అనమాట. అలా ఉంది. మా తమ్ముడు తెలిసిందే కదా అందరికీ. సో వీడు లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళాను అనమాట. వీడు ఉండాలి, నేను ఎక్కడికి వెళ్ళినా నాకు వాడు ఉండాలి. అదేందో మేము అలా అలవాటు అయిపోయాము. ఎక్కడికి వెళ్ళినా వాడు ఉండాలి, నేను ఉండాలి. అలాగే మా వారు కూడా వాడు లేకపోతే ఎక్కడ కదలలేనమాట. అలా అయిపోయింది అనమాట. సో అంత బాగుంటాం మేము. అసలు నడిచేది చూసారా, క్లైమేట్ చూసారా ఎంత బాగుందో కదా, పీస్ఫుల్గా. నాకైతే భలే నచ్చింది. అసలు మంచు చలి అన్నారు కదా, మా తమ్ముడులో నన్ను ఎటకారం చేస్తాడు, ఏమక్క అయిపోయిందా అని. సో అయిపోయింది కాదు, వీళ్ళు చూసారా మా అన్నల చెల్లెళ్ళు, నాకే నవ్వు వస్తుంది, పడిపోయారు నడవలేక. సో నేనైతే కొంచెం ఎనర్జెటిక్గా ఉన్నాను. అదేమనంటే మేము లావు ఉన్నాము, నువ్వైతే సన్నగా ఉన్నావు అన్నారు. మా ఆయనకి కూడా అయిపోయింది. ఏమంటే ఏంది శ్రీజ నడవలేకపోతున్నాను అని అన్నాడు. అయినా కూడా పాపం ఓపిక చేసుకుని నడిచేదాడు. ఎప్పుడు నడవలేదని అక్కడ ఆ ప్లేస్లో కూర్చుని అడిగాను అనమాట. లేదు నేను నడవలేదు, ఇదే ఫస్ట్ టైము అని చెప్పాడు. చూసారా, గోవింద్ అని పేరు పెట్టుకొని ఫస్ట్ టైం నడిచి వెళ్తున్నాడంట. మేమైతే చిన్నప్పుడు మా నాన్న ఉన్నప్పుడు ఎవ్రీ 3 years ఒకసారి వెళ్ళేవాళ్ళమే. ఎప్పుడు నడిచే వెళ్ళేవాళ్ళమే. మా నాన్న ఉన్నప్పుడు చాలా అంటే చాలా బాగుండేది. అంటే అక్కడక్కడ పులుసన్నం కూర్చొని ఆగి తినేసి, పులిహోర తినేసి అట్లాగా ఏమైనా స్నాక్స్ కొనుక్కొని అట్లా వెళ్ళే వాళ్ళమే. సో ఈ శ్రీవారి మెట్లలో ఏంటంటే అసలు ఎక్కడ అయితే ఒక స్నాక్స్ లేదు, ఏం లేదు, నీళ్ళు తాగేసి బయలుదేరడమే. నేను ఒక 11 మెట్లు ఇలా నడిచాను మోకాలతో అనమాట. సో చూసారు కదా ఎంత బాగుందో. సో నా మాటలు ఎక్కడైనా డిస్టర్బెన్స్గా ఉన్నాయా ఉంటే క్షమించండి, ఓకేనా. సో వాళ్ళైతే నిజంగా నడవలేకపోయారు, నా వల్ల కావట్లేదు స్టేజ్ అన్నారు. ఏం కాదు, అయినా కూడా వాళ్ళకి దేవుడు ముందుండి నడిపించాడు అనమాట. నేను అక్కడక్కడ ఆగిపోతున్నా, ఏం కాదు రా, ఇంకొంచెం మెట్లే అని తీసుకెళ్ళిపోయారు. చూసారు, అసలు భయంకరంగా ఉంది ఆ మెట్లు అయితే. నేనైతే ఈ మెట్లలో ఫస్ట్ టైం ఎక్కడం. ఎప్పుడు మేము అలిపిరి మెట్లు ఎక్కేవాళ్ళమి. ఇది శ్రీవారి మెట్లు ఫస్ట్ టైం నేను ఎక్కడం. నాకు కూడా కొంచెం కష్టంగానే అనిపించింది.
మీ వ్యూ చూసారా, లొకేషన్ చూసారా, ఎంత అందంగా, ఎంత పీస్ఫుల్గా, ఎంత ప్లెజెంట్గా ఉందో, చాలా బాగుంది. వామ్మో, అక్కడి నుంచి మేము నడిచొచ్చామా అన్నట్టు అనిపించింది చూసుకుంటే. కానీ అన్ని స్టెప్సే అనమాట. కొంచెం అయితే నిజంగా కాలైతే పెయిన్ వచ్చింది, కానీ నాకైతే అంతగా ఏమనిపించలేదు. మా వారికైతే కాలు నొప్పిగా ఉంది, కాలు నొప్పిగా ఉంది అంటే ఏం కాదులే, తగ్గిపోద్దులే అని అన్నాను. సో అందరూ అదేవిధంగా అందరికీ అలాగే అనిపించిందంట. మా పిల్లలకు కూడా ఇంటికి రాగానే చెప్పారు. సో చూసారా, ఇక్కడ వచ్చేసామన్నమాట. పైకైతే వచ్చేసాం ఆల్మోస్ట్. అక్కడే ఇంకా వచ్చాము, అక్కడే కాఫీలు స్నాక్స్ తిన్నామన్నమాట. సో తినేసి వెంటనే కార్ వచ్చింది, మేము కారులో కదా వెళ్ళింది. అక్కడి నుంచి కార్ తీసుకొని సో కార్ అబ్బాయి కూడా వచ్చేసాడు. వచ్చి ఇంకా ఫ్రెష్ అప్ అవడానికి వెళ్తున్నాం. మాకు 3కి ఇచ్చారనమాట టోకన్లో టైమింగ్ దర్శనానికి. సో మేమైతే మంచిగా మా వారితో గుండ్లు అన్నీ చేసుకొని మంచిగా రెడీ అయిపోయి ఫ్రెష్ అప్ అయ్యాము. వీళ్ళని వీడియో చూపించమంటే మొహాలు కూడా చూపించట్లేదు వీళ్ళు. సో ఫ్రెష్ అప్ అయిపోయి మంచిగా రెడీ అయిపోయి చక్కగా రెడీ అయ్యి వెళ్తున్నాం అనమాట. ఎక్కడికి వెళ్తున్నామంటే బాగా ఆకలేస్తుంది. నైట్ అంతా ఏం తినలేదు. మార్నింగ్ 11 అయ్యింది మేము ఎక్కే లోపల, కొండెక్కే లోపల. సో అక్కడికి వెళ్ళి, గుడి కాదు ఇది, హోటల్ అనమాట. సో రిచెస్ట్ హోటల్ లాగా అనిపించింది. సో మీల్స్ అయితే తిన్నాము, బఫే సిస్టమ్. ఫుడ్ నిజంగా చాలా అంటే చాలా బాగుండింది. అలాగే ఇంకా అక్కడి నుంచి ఇదేంటో చెప్పండి చూద్దాం. దర్శనానికి క్యూ అనమాట, వెళ్తున్నాం. చూసారా, వాళ్ళిద్దరు వెళ్తున్నారు. అలాగే నేను, మా పిల్లలు, మా వారు అందరూ వెళ్తున్నాం అనమాట దర్శనానికి. సో ఇంకా అక్కడ దాకే కాబట్టి ఇంకా ఫోన్ అయితే తీసేసుకుంటారు, అందరూ తెలిసిందే కదా, ఫోన్ నాట్ అలౌడ్ కదా. సో దర్శనం కూడా చేసుకొని బాగా, దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దర్శనం చేసుకొని చూసారా జనాలు ఎంతమంది ఉన్నారో చూసారా. దర్శనం చేసుకొని ఇక్కడ ఉంది కదా టెంపుల్, ఇక్కడ నుంచి అక్కడ గోపురం కనిపిస్తుంది కదా. సో అక్కడి నుంచి అక్కడికి వచ్చి దీపం బట్టి టెంకాయ అయితే కొట్టుకున్నాం అనమాట. దర్శనం అయితే చాలా బాగుంది. అలాగే మాతో పాటు మీ అందరికి కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను మీ శ్రీజ. సో ఈ వీడియో అయితే చాలా బాగుందా, చాలా బాగుందా, కొంచెం బాగుందా? సో ఎంటర్టైన్మెంట్ కూడా కొంచెం బాగుంది కదా. నిజంగా చెప్తున్నా, దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇలాగ నిజంగా కాలినడకతో వెళ్ళి అక్కడ అలిపిరి దగ్గర అయినా, శ్రీవారి మెట్ల దగ్గర అయినా ఇట్లా టోకన్స్ తీసుకొని డైరెక్ట్గా వెళ్తేనే, మధ్యలో స్కాన్ ఉందండో, ఆ స్కాన్ కూడా కంపల్సరీ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని వెళ్తే దర్శనం కూడా అంటే మార్నింగ్ టైంలోనే వేసేస్తుంటారనమాట. ఆ 7కి అనేది 3కి 4కి అలా వేసేస్తారనమాట టోకెన్లోనే. ఆ టైమింగ్ కల్లా మనకి దర్శనం అయితే ఈజీగా అయిపోద్ది. మేమైతే ఎక్కడ లాక్ అవ్వలేదు. సో నిజం చెప్తున్నా, చాలా బాగా దర్శనం అయితే జరిగిందనమాట. సో అలాగే గుడి బయటకి దర్శనం అయిన తర్వాత గుడి బయటకు వస్తామా. సో ఎదురుగా ఇక్కడ దీపాలు పెట్టేది కనిపిస్తూ ఉంటుంది. వెంటనే అక్కడికి వెళ్ళిపోవాలి. అంటే ఫోన్ లాకర్స్ అయి ఉంటుంది కదా, అటు పక్కే అనమాట. సో అక్కడికి రాగానే మనం టెంకాయలు కొట్టుకునే వాళ్ళు టెంకాయలు అలా చేసుకోవాలన్నమాట. దీపం పెట్టుకునే వాళ్ళు నెయ్యి దీపంతో పెట్టుకునే వాళ్ళు దీపంతో పెట్టుకుంటారు. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా సేమ్ ప్లేస్లో సేమ్ వీడియో చేస్తున్నాను. సో నా సబ్స్క్రైబ్ గుర్తుంటే కింద కామెంట్లో కామెంట్ చేయండి, ఓకేనా. సో రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చే లోపల కరెక్ట్గా 10:30 అయ్యిందనమాట. సో అందరూ బాగా డల్ అయిపోయాము, ఎందుకంటే నడిచాం కదా. పిల్లలైతే మమ్మీ కాళ్ళ నొప్పులు మమ్మీ అన్నారు ఇంటికి రాగానే. సో మార్నింగ్ స్కూల్కి కూడా పంపించలేదు. ఇంకేముంది, మార్నింగ్ స్కూల్కి పంపించలేదు కదా. సో రెస్ట్ తీసుకున్నారనమాట. కానీ రెస్ట్ అంటే ఏం లేదు. మార్నింగ్ లేవగానే నేనైతే మార్నింగ్ 6కే లేచాను అనమాట. లేచి పిల్లల్ని కూడా నాతో పాటు లేపేశాను. ఎందుకంటే మనం ఏమో అందరికి ఉందో ఏమో నాకు తెలీదు, మాకైతే ఉంది. ఈ విధంగా చల్లించుకోవాలి కదా, మాలైతే ఉంది, మేము చేసుకున్నాం అనమాట. సో ముందుగా వినాయకుడి స్వామికి పూజ చేసి, అలాగే మా కులదైవమైన వెంకటేశ్వర స్వామికి పూజ చేసామన్నమాట. అష్టోత్తరం కూడా చదివి ఈ విధంగా అయితే ఫ్యామిలీ అందరూ కలిసి చేసుకున్నాం అనమాట. సో తెచ్చిన లడ్డూలు అలాగే ప్రసాదం కూడా చేశాను. సో ఇంటి పక్కన వాళ్ళందరికీ ఇచ్చాను అనమాట. సో ఎలా ఉంది వీడియో, బాగుందా? బాగుంటే కింద కామెంట్లో కామెంట్ చేయండి. ఇంతసేపు నా వీడియోస్ ఓపికగా నిజంగా చూస్తున్నందుకు చాలా 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 థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసే వాళ్ళందరికీ ఇంకా డబుల్ థ్యాంక్స్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మీ ముందుకి రావడానికి నిజంగా ఈ లైవ్ వీడియోల కన్నా ఇలా చేయడమే నాకైతే ఎందుకో బాగా అనిపించింది. ఒక ఆయన నిన్న నా కామెంట్లో పెట్టున్నారు, లైవ్ వీడియో ఇవ్వడం కన్నా ఇలా వీడియో చేయండి, మీరు చాలా చాలా బాగా చేస్తున్నారు, నిజంగా చాలా బాగా నచ్చింది అన్నారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఇలా అందరూ చెప్తా ఉంటే నాకు కూడా చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. సో మీరందరూ సపోర్ట్ నాకు కావాలి, ఓకేనా.
థ్యాంక్ యూ సో మచ్ అండి. లవ్ యూ ఆల్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి.